హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఆరాధ్య పుట్టినరోజు కోసం అవని అయితే అందరినీ పిలవటానికి ఇక బయలుదేరుతుంది. ఇంకా ఒక్కసారిగా పల్లవి అయితే అవనికి అడ్డుగా వచ్చి, ఏంటి ఆరాధ్య పుట్టినరోజు కోసం అందరినీ పిలవడానికి వెళ్తున్నావన్నమాట. చూడు, నువ్వు ఎంతమందిని పిలిచినా ఇక్కడికి మాత్రం మా మామ్ అస్సలు రాదు. ముఖ్యంగా మా మామ్తో పాటు అదే నీ తమ్ముడు భరత్ కూడా రాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని, చూడు, నువ్వనవసరంగా పగటి కలలు కనమాకు. ఖచ్చితంగా మీ అమ్మ ఇక్కడికి వస్తుంది, అలాగే భరత్ కూడా వస్తాడు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి గట్టిగా నవ్వి, ఏంటి వాళ్ళొస్తారని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? చూడు, నన్ను ఏదో ఒకటి చేసి ఇక్కడికి తీసుకొచ్చినంత ఈజీ కాదు మా మామ్ని తీసుకురావడం. ఎట్టి పరిస్థితుల్లో మా మామ్ ఈ గుమ్మం కూడా ఎక్కదు. అలాగే భరత్ అంటావా? అసలు భరత్ నీ గురించి ఎత్తుతుంటేనే ఒప్పుకోవట్లేదు. నీ పేరు వినిపిస్తేనే కోపంతో రగిలిపోతున్నాడు. మరి భరత్ ఇక్కడికి ఎలా వస్తాడనుకుంటున్నావు? వాళ్ళని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాలేవు అంటూ ఇక పల్లవి అయితే అవనిని రెచ్చగొట్టడంతో, అవని, చూడు, అనవసరంగా నాతో పందెం వేసి ఓడిపోకు. ఖచ్చితంగా ఈరోజు మీ అమ్మ రాజేశ్వరి పిన్ని, అలాగే నా తమ్ముడు భరత్, ప్రణతి ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. వాళ్ళని నేను తీసుకొస్తాను కదా అంటూ ఇక అవని ముందుకెళ్తూ మరొకసారి పల్లవిని చిటికలు వేస్తూ పిలుస్తూ, చూడు, ఇలా లేనిపోని విషయాల గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకునే కంటే నీ భర్తతో కలిసి సంతోషంగా ఎలా ఉండాలో దాని గురించి ఆలోచించు. అలాగే నువ్వు అందరికీ ఎలా ఏం చేస్తే నచ్చుతావో ఆ విషయం గురించి ఆలోచించు. అంతేగాని ఇట్లాంటి చెత్త ఆలోచనలు చేసి నువ్వు అలాగే కమల్ మధ్యలో దూరాన్ని పెంచుకోకు అంటూ ఇక అవని అయితే పల్లవికి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరుతుంది. మొదటిగా శ్రీకర్ శ్రియ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇక శ్రియ అయితే అవనిని చూసి గుమ్మం బయటే, ఆగు, నీ వల్ల మా ఇంట్లో లేనిపోని గొడవలు, నిన్ను ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు పదే పదే ఇలా వచ్చి మా ఇద్దరి మధ్యలో గొడవలు పెడతావంటూ ఇంకా శ్రేయ అయితే అవనిని నిలదీస్తూ ఉంటే, అవని, చూడు శ్రేయ, నేను ఇక్కడికి రావడానికి కారణం ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు. తను మీ అందరినీ తన బర్త్డే పార్టీకి రావాలని ఆశపడుతుంది. అందుకే మిమ్మల్ని పిలవాలని వచ్చాను. శ్రీకర్ లేడా అని అంటుంటే, శ్రీకర్ లేడు, ఒకవేళ ఉన్నా రాడు. చూడు, నాకు అక్కడికి రావడం ఇష్టం లేకే కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ అక్కడికి రమ్మని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇక శ్రియ అయితే అవని మోహం మీదే డోర్ వేయబోతూ ఉంటే ఒక్కసారిగా శ్రీకర్ ఆ డోర్నైతే పట్టుకుంటాడు. డోర్ పట్టుకోవడంతో శ్రీకర్ని చూసిన శ్రియ షాక్ అయిపోతుంది. శ్రియ, నీకు బుద్ధుందా? వదినొస్తే ఇలా మోహం మీద తలుపు వేస్తావా? చూడు, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని అంటుంటే ఇక శ్రియ, చూడు శ్రీకర్, నువ్వు మీ వదిన మీద అభిమానంతో నా మీద కోపడచ్చు, కానీ నువ్వు మీ వదిన చెప్పినట్టు అక్కడికి వెళ్ళడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. అలాగే నేను కూడా రాను. ముందు ఆవిడ్ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు అని చెప్పి ఇక శ్రియ మాట్లాడుతూ ఉంటే, శ్రీకర్, చూడు శ్రియ, నువ్వు చెప్పిందల్లా చేస్తున్నానంటే దానికి కారణం నీ మీద ఉన్న ప్రేమతో అనుకుంటున్నావు అనుకుంటా. కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను నిన్ను ఎంతో ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మన పెళ్లికి సహాయం చేసింది మన వదినే. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. అయినా నీకు అవన్నీ గుర్తుండవులే. కానీ నేను మాత్రం ఇప్పుడు నీతో కలిసి ఉండడానికి కారణం మాత్రం నీ కడుపులో ఉన్న మన బిడ్డ కోసమే. చూడు, నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పొరపాట్లు చేస్తున్నా వాటన్నింటినీ తల వంచి ఒప్పుకుంటున్నాను అంటే దానికి కారణం మాత్రం ఈ బిడ్డ వల్లే. అంతేగాని ఇలా పదే పదే మా వదిన్ని అవమానిస్తూ నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా శ్రేయ, అంటే నీకు నేనక్కర్లేదు, నా కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే కావాలి. అందుకే ఇక్కడున్నావన్నమాట. బిడ్డ పుట్టిన మరుక్షణం బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాను అంటావు, అంతే కదా? ఇదిగో ఈ మహాతల్లి వచ్చిందిగా, ఇక మొదలైంది గొడవ అంటూ ఇక శ్రియ అయితే అవని వైపు కోపంగా చూస్తూ ఇంకా శ్రీకర్తో మాట్లాడుతుంది. ఒక్కసారిగా శ్రీకర్,
చూడు శ్రేయ, నీ మాట మీద గౌరవంతో నేను ఈ ఇంట్లో ఉన్నాను. అలాగే నా మీద ప్రేమ, అలాగే నా మాట మీద గౌరవం ఉంటే మా వదిన్ని లోపలికి తీసుకెళ్ళి కాఫీ ఇమ్మంటావు, అలాగే తను చెప్పింది వింటావు అని చెప్పడంతో శ్రీ ఏంటిది అని అంటుంటే అవును అవును శ్రేయ, చూడు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో, అలాగే నా మాట మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని మాట్లాడుతూ ఉంటే ఇక శ్రేయ లోపలికి రా అంటూ అవని వైపు చూస్తుంది. ఇక అవని పర్వాలేదు శ్రీకర్, నాకిప్పుడు చాలా పనుంది. నువ్వు అలాగే శ్రేయ సాయంత్రం ఆరాధ్య పుట్టినరోజు వేడుకలకి రావాలి, మీరక్కడికి రావాలని ఆరాధ్య ఆశపడుతుంది అని చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే సరే వదిన, తప్పకుండా వస్తాం, ఇక్కడ జరిగిందేది మనసులో పెట్టుకోవద్దు అని అంటుంటే ఇక అవని అయితే శ్రీకర్తో చూడు శ్రీకర్, ఇప్పుడు జరిగిందేది నువ్వు మనసులో పెట్టుకోకు, అది మనసులో పెట్టుకొని శ్రేయ మీద కోపాన్ని చూపించకు, తనిప్పుడు ఉత్త మనిషి కూడా కాదు, సరేనా, వెళ్ళొస్తాను శ్రేయ, వెళ్ళొస్తాను అంటూ ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రేయ అయితే శ్రీకర్ దగ్గరకొచ్చి ఏంటి సాయంత్రం నువ్వు ఆ బర్త్డే పార్టీకి వెళ్తావా అని అంటుంటే నేను వెళ్ళడమేంటి, ఇద్దరం వెళ్తాం అని చెప్పడంతో నేను రావడాన్ని నువ్వెలా డిసైడ్ చేస్తావు, నేనెక్కడికి రాను అంటూ ఇక శ్రేయ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి శ్రీకర్ అయితే చూడు శ్రేయ, ఇప్పుడే చెప్పాను కదా, నేనంటే ఏమాత్రం గౌరవం ఉన్నా, నా మాటకి ఏమాత్రం నీ దగ్గర కొంచెం విలువున్నా నువ్వు నేను చెప్పింది చేస్తావు. ఈరోజు సాయంత్రం ఆరాధ్య పుట్టినరోజుకి మనిద్దరం వెళ్తున్నాం, అందుకు నువ్వు నా మీద ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో నాకు అర్థమవుతుంది అంటూ ఇక శ్రీకర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీకర్ అన్న మాటలకి శ్రేయ ఒక్కసారిగా చాలా కోపంగా శ్రీకర్ ఏంటి పదే పదే తన మీద ప్రేమని ఆ ఇంటికి ముడి పెడతాడు అని చెప్పి ఇక శ్రేయ అయితే తన మనసులో అనుకుంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అవనిని ఇక రాజేశ్వరి ఇంటికైతే వెళ్తుంది. ఒక్కసారిగా రాజేశ్వరి అవనిని చూసి ఇంకా కోపంతో రగిలిపోతుంది. ఏంటి మళ్ళీ వచ్చావు, నువ్వనుకున్నది నెరవేర్చుకున్నావు కదా, పల్లవిని మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్ళావు కదా, మరి ఎందుకొచ్చావు అని అంటూ ఉంటే ఇక అవని అయితే పిన్ని, ప్రతిసారి నేను రావడానికి అలాగే మీరు కంగారు పడ్డానికి ఒక కారణమైతే ఉంది, కానీ మీరు కంగారు పడుతున్నట్టు నేను అందుకు రాలేదులే అని అంటుంటే మరి ఇంకెందుకొచ్చావు, నేను ఇక్కడ పదే పదే టెన్షన్తో బీపీ ఎక్కువయి పడిపోయానా లేదా అని చూడటానికి వచ్చావా అంటూ ఇక రాజేశ్వరి అయితే అవనిని అడుగుతూ ఉంటే ఇక అవని అయితే రాజేశ్వరితో చూడు పిన్ని, ఎప్పుడు కూడా ఇలా నెగిటివ్గానే ఆలోచిస్తారా, ఒక్కసారి కూడా ఎదుటివారు చెప్పేది అసలు వినడానికి ప్రయత్నించరా, అసలు మీరిలా మారిపోవడం నిజంగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఒకప్పుడు మా నాన్న మా కుటుంబం మీద లేనిపోని కుట్రలు చేస్తుంటే మాకు సహాయంగా నాకు అండగా నా వెంటే ఉండేదానివి, కానీ ఇప్పుడు నువ్వే అలా మారిపోవడం నిజంగా నాకు చాలా బాధగా ఉంది అని ఇక అవని మాట్లాడుతుంటే అవని మాటలకి రాజేశ్వరి చూడు, నువ్వసలు ఎందుకొచ్చావో దాని గురించి చెప్పు, చూడు నువ్వేం చెప్పినా భరత్ గురించి మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు అని అంటుంటే ఇక అవని చూడు పిన్ని, నేను మంచి విషయం కోసమే ఇక్కడికి వచ్చాను. ఈరోజు నా కూతురు పుట్టినరోజు, సాయంత్రం కేక్ కటింగ్లో మీ అందరూ అక్కడుండాలని నా కూతురు ఆశపడుతుంది అని అంటుంటే ఏంటి నీ కూతురు పుట్టినరోజుకి నేనక్కడికి ఎందుకు రావాలి అని అంటుంటే అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు, నా కూతురు మీకు మనవరాలు కాదా, మీరు తనకి అమ్మమ్మ కాదా, మరి మీరు తన కోసం అక్కడికి రావడంలో ఇబ్బంది ఏముంది పిన్ని అని అంటుంటే చూడు, నేను ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టను, అక్కడ మీ నాన్న చక్రధర్ మీ అమ్మ మీనాక్షిని చూస్తే నా కొల్లు మండిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడికి వచ్చేదే లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అవని అయితే చూడండి పిన్ని, మీరు ఇంత కోపంగా ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నేను కూడా మీకు అలాగే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది, మీరు అక్కడికి రాకపోతే నేను కూడా చేయవలసింది చేస్తాను. ఎన్ని రోజులు నేను చాలా నిజాల్ని నా గుండెల్లో దాచిపెట్టాను, భరత్ విషయంలో అక్కడ మా అమ్మ
ఆరోగ్యం బాగాలేదని చెప్పినా మీరు భరత్ని అక్కడికి పంపించకుండా మీ దగ్గరే అట్టి పెట్టుకున్నారు. దాని గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ఒక రోజు వాడికి అమ్మని చూడాలనిపించి వస్తాడని మౌనంగా ఉండిపోయాను. కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు కాస్త వినడానికి, అలాగే కాస్త మీరు మాట్లాడుతున్న మాటల్ని తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకు పిన్ని ఇదంతా? నిజమేంటో మా అమ్మకి చెప్తే సరిపోతుంది. భరత్ పదే పదే మా అమ్మని చూడటానికి రాలేదని మా అమ్మ కుమిలిపోవడం, ఆవిడ ఆరోగ్యం క్షీణించడం, ఇదంతా ఎందుకు? భరత్ తన కన్న కొడుకు కాదన్న నిజాన్ని అమ్మకి చెప్పేస్తే అప్పుడు అమ్మ ఒక 3 రోజులు బాధపడుతుంది. కానీ నిదానంగా పల్లవి తనకి దగ్గరైనందుకు కాస్త ఆనందపడుతుంది. కానీ పల్లవి మాత్రం ఈ నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేదని మీకు బాగా తెలుసు. అలాగే పల్లవి మా అమ్మని తల్లిగా ఒప్పుకోలేదు. అలాగే మీ కన్న కూతుర్ని కాదన్న బాధ తనని మరింత కృంగిపోయేలా చేస్తుంది. ఆ కోపంలో పల్లవి ఏదైనా పెద్ద నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ విషయం గురించి నేను భరత్తో కూడా మాట్లాడాలి. ఇన్ని రోజులు భరత్ని మీరు ఇంతలా మార్చడానికి కారణం కూడా ఇదే అని భరత్కి చెప్తాను. నిజం తెలుసుకున్న భరత్ మీరు తనని ఒక తల్లిగా తీసుకుంటే బాగుండేది. కానీ తనని మీ వైపుకు తిప్పుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినందుకు భరత్ కూడా మిమ్మల్ని అసహ్యించుకోవచ్చు. ఇదంతా జరిగితే తర్వాత నిజంగానే మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారేమో, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఇంకా అవని మాట్లాడిన మాటలకి రాజేశ్వరి కోపంతో రగిలిపోతుంది. ఏంటిప్పుడు? నీ కూతురు పుట్టినరోజుకి నేను, నా కొడుకు భరత్ ప్రణతితో కలిసి రావాలి అంతే కదా? సరే వస్తాను, ఇక బయలుదేరు అని అంటుంటే, ఏంటి పిన్ని ఆ మాటని కాస్త నవ్వుతూ చెప్పచ్చు కదా? అవును, ఇంతకీ ప్రణతి ఎక్కడుంది అని అడగడంతో భరత్ ప్రణతి బయటికెళ్లారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను వాళ్ళకి నచ్చజెప్పి నేను తీసుకొస్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అవనిని వెళ్ళిపోమ్మంటుంది. ఇక అవని కూడా అక్కడి నుంచి సంతోషంగానే బయటకైతే వస్తుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక ఇంట్లో అయితే పల్లవి అసలు మామ్ ఏంటి అవని చెప్పిందంతా చేస్తుంది. అసలు మామ్కి అవని ఏం చెప్పిందని నన్ను అక్కడి నుంచి ఇక్కడికి పంపించింది. అలాగే సాయంత్రం అవని తన కూతురి పుట్టినరోజుకి మామ్ని అలాగే భరత్ ప్రణతిల్ని ఇక్కడికి రప్పిస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. అసలు నిజంగానే మామ్ భరత్ని తీసుకుని ఇక్కడికి వస్తుందా? చూద్దాం. నిజంగా మామ్ ఇక్కడికి వస్తే అవనికి మామ్కి మధ్యలో ఏదో పెద్ద నిజమే దాగుందని అప్పుడు అర్థమవుతుంది అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా అవని ఇంటికి వచ్చి ఇంట్లో పుట్టినరోజు వేడుకలకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇంకా అవనిని చూసిన పల్లవి ఏంటిది ఇంత సంతోషంగా కనిపిస్తుంది అంటే మామ్ భరత్ని తీసుకుని వస్తుందనమాట. అలా వస్తే ఇక నేను ఈ అవని దగ్గర ఓడిపోతాను, అలాగే దీని దగ్గర నేను తల దించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఇక రాజేశ్వరికి పదే పదే ఫోన్ చేస్తుంది. రాజేశ్వరి అయితే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఒక్కసారిగా గుమ్మం దగ్గర నుంచుని, ఏంటి మామ్ నేనెన్నిసార్లు ఫోన్ చేసినా మీకు నాతో మాట్లాడడం లేదా? లేకపోతే మీరు నాకు ఏదైనా నిజం చెప్పాల్సి వస్తుందనా అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేశ్వరి గుమ్మం దగ్గర నుంచని రాజేశ్వరిని నిలదీస్తుంది. ఒక్కసారిగా రాజేశ్వరి, పల్లవి నువ్వా, ఎప్పుడొచ్చావు అని అంటుంటే, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. లిఫ్ట్ చేయనప్పుడే వచ్చాను మామ్, వచ్చాను. అయినా నేను ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి కారణం ఆ అవని నీతో ఏదో చెప్పింది. ఆ అవని మాటలకి మీరు నన్ను భయపడి నాకు నచ్చచెప్పి ఇక్కడి నుంచి పంపించారు. అసలు ఆ అవని మీకు ఏం చెప్పిందా మామ్? అసలు అవని మిమ్మల్ని ఏ విషయం గురించి బెదిరిస్తుంది? ఏం జరిగింది అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేశ్వరిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా రాజేశ్వరి, పల్లవి నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకిలా అరుస్తున్నావు? చూడు, నిన్ను అక్కడికి పంపించకపోతే మీ మావయ్య గారిని మేడ మీద నుంచి కిందకి తోసేసింది నువ్వే అని చెప్పి అందరి ముందు నిజం చెప్తానంటుంది. నువ్వు చెయ్యని తప్పకి నిందని అనుభవించడం నాకిష్టం లేదు. నువ్వు కేవలం డబ్బు దొంగతనం చేసినందుకే ఆ అవని ఇంట్లో అంత గొడవ చేసింది. కమలైతే
నిన్ను మెడ పట్టుకుని అందరి ముందు బయటకు గెంటేశాడు. కానీ మీ మావయ్యని చంపడానికి ప్రయత్నించింది నువ్వేనని ఆ అవని చెప్పిన మాటని నిజంగా నమ్మి కమల్ నిన్ను చంపేస్తాడు. అందుకే నీకోసం ఆలోచించే నేను ఈ ఇక నేను నీకు నచ్చ చెప్పి అక్కడికి పంపించడానికి కారణం నువ్వు మీ మావయ్య గారి విషయంలో ఏ తప్పు చేయకపోయినా ఇంత పెద్ద నిందని మోయడం నాకిష్టం లేదు అని చెప్పడంతో ఇక రాజేశ్వరి అన్న మాటలకి పల్లవి షాక్ అయిపోతుంది. అంటే మామ్కి నేను మావయ్యని చంపాలని అనుకున్న సంగతి తెలియదు కాబట్టి మామ్ నా మీద ఎట్లాంటి నింద పడకూడదని తను అవని ముందు తల వంచుకుంది. అలాగే ఇప్పుడు అదే విషయాన్ని మామ్ దగ్గర పెట్టి నన్ను ఆ ఫంక్షన్కి మామ్ని భరత్ని కూడా రప్పిస్తుందని అర్థమవుతుంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా పెట్టాలి అంటే ముఖ్యంగా అదే రాజేంద్ర పూర్తిగా పైలోకాలకి వెళ్ళిపోవాలి. ఆ రాజేంద్ర ప్రసాద్ కోమా నుంచి బయటకొస్తే తనని తోసేసింది నేనే అన్న నిజాన్ని అవని దాచిపెట్టినా ఆ నిజాన్ని అందరి ముందు బయట పెడతాడు. తరువాత నా తింగరి మగుడు నిజంగానే నన్ను చంపి సమాధి చేస్తాడు. ఇక మామైతే తన అన్నని అనుకున్నానన్న సంగతి తెలిస్తే తను కూడా నన్ను అసహించుకునే అవకాశం ఉంది. ఇదంతా జరగకూడదు అంటే ఈ సాయంత్రం ఆ ఆరాధ్య పుట్టినరోజు ఇంట్లో ఆ రాజేంద్ర ప్రసాద్ చావు వార్తగా వినాలి అంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ఎదురొస్తున్న భరత్ అలాగే ప్రణతిని చూసి షాక్ అవుతారు. ఇక భరత్ అయితే సిస్టర్ ఏంటిలా వచ్చారు, మరి మమ్మల్ని కలవకుండానే వెళ్ళిపోతున్నారు అంటూ ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే దానికి పల్లవి సాయంత్రం మీరే మా ఇంటికి వస్తారు కదా అప్పుడు మాట్లాడతాను అని అనుకుంటూ ఇక పల్లవి అయితే చాలా హడావుడిగా వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా పల్లవి అలా వెళ్ళిపోవడం చూసి ఇక ప్రణతి అత్తయ్య పల్లవి వదిన ఎందుకొచ్చారు, ఎందుకు వెళ్ళిపోతుంది, పైగా సాయంత్రం మనమే వాళ్ళ ఇంటికి వెళ్తాము అంటుంది, ఏమైంది అత్తయ్య అని చెప్పి రాజేశ్వరిని ఇక ప్రణతి అడగడంతో ఇంకా రాజేశ్వరి అయితే ఈరోజు సాయంత్రం ఆరాధ్య పుట్టినరోజు, అందుకు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకురమ్మని ఇందాకే అవని వచ్చి చెప్పెళ్ళింది అని అంటుంటే ఇక భరత్ అయితే ఏంటమ్మా అక్కడికి మనం వెళ్ళాలా, లేదు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. చూడమ్మా మనం అక్కడికి వెళ్తే మనం ఓటమిని అంగీకరించినట్టే, అలాగే వాళ్ళ ముందు మనం తలదించుకున్నట్టే. చూడండమ్మా మీకు అవమానం జరిగే దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వెళ్ళడానికి నేను ఒప్పుకోను, నేను కూడా రాను అని అంటుంటే చూడు భరత్ అలా మాట్లాడతావేంటి, అక్కడ బయట వాళ్ళు పరాయి వాళ్ళు ఎవరున్నారు, అక్కడ నీ అక్క కూతురు ఆరాధ్య పుట్టినరోజు, తను నిన్ను ప్రణతిని నన్ను తన పుట్టినరోజు వేడుకలకి రావాలని ఆశపడుతుంది. అలాగే అక్కడ మీ అమ్మ కూడా నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్విలా మాట్లాడడం ఏమాత్రం కూడా బాగాలేదు. చూడు ఈ అమ్మ మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నాతో పాటు నువ్వు కూడా ఆరాధ్య పుట్టినరోజుకి రావాలి అంటూ ఇంకా రాజేశ్వరి అయితే భరత్తో చెప్పడంతో భరత్ ఇక ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక సాయంత్రం అయితే శ్రీకర్ గబగబా రెడీ అయ్యి ఇంకా శ్రియా దగ్గరికి వస్తాడు. శ్రియా అయితే నేను రాను నువ్వు వెళ్ళు అంటూ ఇక శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటే శ్రీకర్ చూడు శ్రియా ఇక వెళ్ళడం మాత్రమే ఉంటుంది, తిరిగి రావడం జరగదు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రియా అంటే మీ వాళ్ళ కోసం నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధమైపోయావు అన్నమాట అని అంటుంటే చూడు శ్రియా నువ్వు నా మాటని గౌరవించినప్పుడు, నువ్వు నా మీద ఎటువంటి ప్రేమని చూపించినప్పుడు మరి నేను కూడా నీకులాగే ఉండాలి కదా. ఇంతవరకు నువ్వు చెప్పిందల్లా చేశాను, మా వాళ్ళని వదిలిపెట్టి నీతో ఇక్కడే ఉంటున్నాను, కానీ నువ్వు నా కోసం అలాగే మా వదిన చెప్పిన మాట కోసం నువ్వక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు అంటే నువ్వు నన్ను గౌరవించినట్టే కదా, అలాగే నా మాట మీద నీకు విలువ లేనట్టే కదా, మరి నేనెందుకు వస్తాను. చూడు నాతో పాటు పుట్టినరోజుకి వెళ్ళి తిరిగి కలిసి రావాలి అనుకుంటే రా, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, 10 నిమిషాల తర్వాత నువ్వు నాతో
కలిసి రావాలనుకున్నా నేను మాత్రం ఇక్కడ ఉండను అంటూ ఇక శ్రీకర్ అయితే బయట సోఫాలో కూర్చుంటాడు. 10 నిమిషాలకి ముందే శ్రియ రెడీ అయ్యి గుమ్మం దగ్గర నుంచుంటుంది. శ్రీకర్ వెళ్దామా అంటూ ఇక శ్రీకర్ని అడగడంతో ఒక్కసారిగా శ్రియ చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి తనతో రావడాన్ని చూసి పడతాడు. ఇక శ్రియ అయితే తన మనసులో బిడ్డ పుట్టనివ్వు అప్పుడు చెప్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలాగే ఇక రాజేశ్వరి కూడా భరత్ త్వరగా రెడీ అయ్యావా అని అంటుంటే వస్తున్నానమ్మా అనుకుంటూ బయటకైతే వస్తాడు. ఏమైంది భరత్ అలా ఉన్నావు అని అడగడంతో ఏం లేదమ్మా, నాకు అక్కడికి రావడం అస్సలు ఇష్టం లేదు, కానీ కేవలం నీకోసమే వస్తున్నాను అంటూ భరత్ అయితే ఇంకా రాజేశ్వరితో మాట్లాడతాడు. ఇంకా అలాగే అందరూ కూడా అవని ఇంటికైతే వెళ్తారు. ఇక పల్లవి అయితే వచ్చిన వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతుంది. ఇంకా అక్కడే ఉన్న మీనాక్షి అయితే భరత్ దగ్గరకు వచ్చి, నాన్న భరత్, ఎన్నాళ్ళైందిరా నేను చూసి, నువ్వు ఏదో ఆఫీస్ పని మీద ఊరెళ్ళావని అవని చెప్పింది, ఎలా ఉన్నావు నాన్న అంటూ ఇక భరత్ని ఒళ్ళంతా తడుముతూ చూస్తుంది. అలాగే ప్రణతిని కూడా, అమ్మ ప్రణతి ఎలా ఉన్నారమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఇక భరత్ మేం బాగానే ఉన్నాం అని చెప్పి చాలా చిరాగ్గా మొహం పెడతాడు. ప్రణతి మాత్రం, అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు బాగానే ఉన్నారా అంటూ ఇక మీనాక్షిని అయితే అడుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక అవని అయితే, పిన్ని వచ్చారా, నాకు తెలుసు మీరు తప్పక వస్తారని, రండి కూర్చోండి అంటూ ఇక అవని అయితే రాజేశ్వరిని అలాగే భరత్ ప్రణతుల్ని ఇక శ్రీకర్ని కూడా కూర్చోపెడుతుంది. ఇంకా ఆరాధ్య అయితే బయటికి వచ్చి అందరినీ చూసి చాలా ఆనందపడుతుంది. ఇక రాజేంద్రని కూడా అక్కడికి తీసుకురావడంతో రాజేంద్రని చూసిన మీనాక్షి కాస్త ఎమోషనల్ అవుతుంది. రాజేశ్వరి అయితే రాజేంద్రని చూసి కాస్త ఎమోషనల్ అవుతూ, అన్నయ్య నిన్ను ఇట్లాంటి స్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు, నా కష్టం నీతో అన్న చెప్పుకోవడానికి లేకుండా పోయింది అంటూ రాజేశ్వరి కాస్త బాధపడుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో రాజేంద్ర కోమా నుంచి బయటికి రాబోతున్నాడు. అలాగే పల్లవికి రాజేంద్ర ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు, ఇక పల్లవి భరతులు మీనాక్షి కూతురుగా పల్లవి అలాగే రాజేశ్వరి కొడుగ్గా భరత్ అనే నిజాన్ని త్వరలో ఎవరు బయట పెట్టబోతున్నారు. ఇటువంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.